హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి అండి. ఈ పచ్చడి అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూర తీసుకున్నానండి. పుల్ల గోంగూర తీసుకుని ఇలాగా ఆకులన్నీ కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ గోంగూర వచ్చేసి 1/2 కిలో ఉంటుందండి. ఈ 1/2 కిలో గోంగూరని మనం ఇప్పుడు వాటర్తో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుందామండి. మనకి నిల్వ పచ్చడికి తడి ఏమాత్రం ఉండకూడదండి. అలాగే శుభ్రంగా కూడా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా వాటర్తో శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నానండి. తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఆరనివ్వాలి. చూసారు కదండి, గోంగూర మొత్తం కూడా పూర్తిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద కళాయి గిన్నెలో 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకుందామండి. ఇవి లైట్ కలర్ వచ్చే వరకు కూడా వేగనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూసారు కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కళాయి గిన్నెలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసి వేయించుకుందామండి. ఎండుమిర్చి అనేది ఒక 50 గ్రాములు వేస్తున్నానండి. నేను 1/2 కిలో గోంగూరకి వచ్చేసి 50 గ్రాములండి. 1/2 కిలో తీసుకుంటే కనుక 100 గ్రాములు ఎండుమిర్చి పడుతుందన్నమాట. చూసారు కదండి, ఎండుమిర్చి అనేది వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కళాయిలో ఆయిల్ పోసుకొని గోంగూరను వేసి వేయించుకుందామండి. ఈ గోంగూరలో తేమ ఏమాత్రం లేకుండా కూడా పూర్తిగా వేగనివ్వాలండి. మనకి ఈ గోంగూర నిల్వ పచ్చడికి ఇలాగా ముదిరిన గోంగూర అయితే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అందులో వాటర్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా గోంగూర మొత్తం కూడా వేయించేసుకోవాలి. చూసారు కదండి, గోంగూర మొత్తం కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి ఎండుమిర్చి వేసుకుందాం. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు కూడా వేసుకుందామండి. అలాగే ఒక 20 గ్రాముల వరకు గల్లుప్పు వేస్తున్నానండి. ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా మెత్తని పొడిలా పట్టుకోవాలండి. చూసారు కదండి, మనకి ఇలా పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకుందామండి. ఇలాగా గోంగూర వేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లి రబ్బని ఇలాగ పొట్టువలిచి వేసుకుందామండి. ఇప్పుడు ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి. మరి మెత్తని పేస్ట్లా పట్టకూడదు. చూసారు కదండి, మనకి ఈ నిల్వ పచ్చడికి ఇలాగ బరగ్గా పట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడి ఇలాగైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసేసుకోవచ్చండి. లేదంటే ఇలాగ తాలింపైనా వేసుకోవచ్చండి. తాలింపు పెట్టపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని పచ్చిశనగపప్పు, అలాగే వెల్లుల్లి రబ్బలు, నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేసి వేయించుకుంటున్నానండి. ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం. మీకు ఆయిల్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలాగా తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు గోంగూరను వేసేసుకుందాం. ఈ గోంగూర పచ్చడిలో నేను చింతపండు వేయట్లేదండి. ఎందుకంటే పుల్ల గోంగూర కాబట్టి చింతపండు అనేది వేయలేదు. మీరు పులుపు ఎక్కువగా తినేవాళ్ళు అయితే మీరు ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు చింతపండు వేసుకోవచ్చండి. చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత ఉడికించుకున్న తర్వాత గోంగూరతో పాటు వేసి మిక్సీ పట్టేసుకోవచ్చండి. చూసారు కదండి, మనకి ఎంతో సింపుల్గా మనకి ఈ గోంగూర నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.